ఏమండి నేను వైదిక వృత్తిలో ఉన్నాను, నేను వైదిక వృత్తిలో నాకు ఉండబడే మంత్రశక్తి అంతా ఈశ్వరుడు యొక్క అభిషేకం అంతా నేను ఫ్రీగా చేస్తాను, నాకు నయా పైసా అక్కర్లేదు, నాకు కొంచెం కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పేసి ఉంటే 1,00,000 రూపాయలు కట్టండి 50,000 తగ్గిస్తానండి అన్నారు. దాని ప్రకారంగా రెండోసారి వెళ్ళానండి. వెళ్ళి రెండోసారి ప్రదక్షిణ మొదటి రోజున పరిక్రమణ అయిపోయింది. బస్ రూట్లో వెళ్ళాను. హైదరాబాద్ టు కాట్మండ్, కాట్మండ్ నుంచి నేపాల్గంజ్, నేపాల్గంజ్ నుంచి ఫ్రెండ్షిప్ బ్రిడ్జి, బ్రిడ్జి నుంచి డోంగువా, నేలం, సాగా ఇలా ప్రయాణం చేశాను బస్సులో. మాకు 18 రోజులు పట్టిందండి. సరే 18 రోజులు పెట్టినా వెళ్ళానని మొదటి రోజున మా శ్రీమతి యుక్తంగా వెళ్ళాను, రెండో రోజున నేను ఒక్కడిగా వెళ్ళాను. ఆవిడ గుర్రం ఎక్కి ప్రయాణం చేసే పరిస్థితి లేక నా వల్ల కాదు, నేను రాలేను, ఇక్కడి నుంచే దండం అని చెప్పేసినది. నేను ప్రయాణం చేశానండి. రెండో రోజు వెళ్ళిన తర్వాత 22 కిలోమీటర్లు అండి. 22 కిలోమీటర్లో దగ్గర దగ్గర 18 కిలోమీటర్లు నడిచాను. అప్పుడు బాగా మేఘావృతమై విపరీతమైనటువంటి వర్షం పడింది. ఆ వర్షం పట్టం వల్ల ఉండబడేటువంటి అంతా కూడా గులకరాళ్లతో ఉండబడేటువంటి ప్రదేశం కనుక ఆ వర్షానికంతా గులకరాళ్ళన్నీ